ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు శకం 60లో పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాసింది. క్రీస్తు శకం 60 పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు వ్రాసిన పత్రిక. మొత్తం 60 అధ్యాయాలు ఉన్నాయి, 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీ అనే ప్రాంతము ఒక అన్య ప్రాంతము. ఈ ప్రాంతములో పౌలు గారు దరిదాపులుగా 3 సంవత్సరాలు ఉన్నట్లుగా మనకు తెలియజేయబడుతుంది బైబిలు. ఈ బైబిల్లో ఉన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ మూలము అపోస్తల కార్యములో కనిపిస్తుంది. గలితీ కావచ్చు, కొరంతి కావచ్చు, తెస్సలోనికలు కావచ్చు, కొలస్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా మూలం మనకు ఆయన మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడవ ప్రయాణము, 4వ ప్రయాణము రోమా ప్రయాణంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు అపోస్తల కార్యములు 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్ద గొడవ జరుగుతుంది. అవునా? ఎవరి కొరకు? ఆసియా ఎందంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె అని రాయబడి ఉంటుంది. ఎవరామె? అర్తెమీ దేవత. అర్తెమీ దేవి అంటే కాళికాదేవి అనే రకంగా అయితే ఇక్కడ అంటారో, అక్కడ కూడా అలాంటి ఒక దేవత ఎఫెసీ ప్రాంతంలో ఉంది. పూర్తిగా వారు అన్యులు. 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరంతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి అని రాబడించండి. ఓకే, అదే మొదటిసారిగా ఆయన ఎఫెస్సుకు రావడం జరిగింది. ఎఫెస్సులకు వచ్చాడు. కొందరు శిష్యులు ఆల్రెడీ అక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలామందిని ఆయన దేవుని రాజ్యం కోసం బోధించాడు. 8వ వచనం అవుట్లైన్ చూసుకుంటూ పోదాం కొంచెము. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు ఎన్ని నెలలు గడిపారు? 3 నెలలు అక్కడ ఉండిపోయాడు ఎఫెసీ పట్టణంలో. 3 నెలల పాటు వాళ్ళందరికీ దేవుని రాజ్యం కోసం బోధించాడు. 3 నెలల పాటు ఈ క్రీస్తు మార్గం కోసం బోధించాడు. 9వ వచనం. అయితే కొందరు ఉంటారు కదా, మామూలు ఇంకా కఠినపరచబడిన వారై, అంటే యూదుల్లో ఉన్నవారు అన్యులు కూడా కఠినపరచబడిన వారే ఒప్పుకొనక అదిగో మార్గాన్ని దూషిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక మార్గం దేవుడు, ఆ మార్గమును దూషిస్తున్నారు వీళ్ళు. ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురున్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను.
2 ఏళ్ళ వరకు ఇలాగున జరిగాను గనక. ప్రతిరోజు వాళ్ళ క్లాస్ పెట్టేశాడు. ఇంకా మరి అంత ఆ క్లాసులు పెట్టకపోతే బైబిల్ ఎట్లా నేర్చుకుంటారు? 3 నెలల పాటు చెప్పాడు. 3 నెలల పాటు చెప్పినా సరే నమ్మలేదంటే ఆలోచన చేయండి. ఇక ఎవరైతే నమ్మకం గలవారు ఉన్నారో శిష్యులు, మేము దేవుని కోసం సేవ చేస్తామన్న వాళ్ళందరినీ ఒక పాఠశాలకు తీసుకెళ్ళిపోయాడు. తురున్ను అనే ఒక పాఠశాలలో ప్రతిరోజు 2 ఏళ్ళు వాళ్ళకి బైబిల్ అంతా బోధించేసాడు. ట్రైన్ అవ్వాలి. మనం ఏమవ్వాలి? బైబిల్ బోధించాలంటే ట్రైన్ అవ్వాలి. ఎలా బోధించాలో నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్లు బోధించడం, ఇష్టం వచ్చినట్లు చేస్తే అది తప్పు. కనుక ఇక్కడ శిష్యులకి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈయన చాలామంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. 2 సంవత్సరముల వరకు ఇలాగ జరిగిన గనక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ 2 సంవత్సరాల్లో అందరినీ కూడా దేవుని వైపు తిప్పేశాడు. ఇలా త్రిప్పినందుకు ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఈయన మీద ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఆఖరికి మాంత్రికులు సైతం మారిపోయారు. మనం మాంత్రికుల దగ్గరికి వెళ్తాం. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే చూడండి ఒకసారి 17వ వచనం. ఈ సంగతి చూసారా, ఎఫెస్సులో మనం అదే తీసుకుంటున్నాం కదా. ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును, గ్రీసు దేశస్తులంటే అన్ని జనాంగం, తెలియజేయవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడెను. సరే, దేవుని నామం ఘనపరచబడడానికి మనం ఉండాలా. ఆ ప్రాంతంలో ఆ పౌలు గారు చేసిన సేవకు దేవుని నామం ఘనపరచబడిందంట. ఆ ప్లేస్లో ఉన్న వారందరికీ భయము కలిగిందంట. మనము అందరం చూసి భయపడి వస్తాం. మనం ఎవడు చర్చి మూస్తాడోనని, మనం ఎవడేమంటాడోనని. కానీ అక్కడ పౌలందరినీ భయపడిస్తున్నాడు. ఎంత రివర్స్ అండి. పౌలు భయపడించటమే కాకుండా ఒకవైపున దేవుని నామం ఘనపరచబడుతుందట. యేసయ్య నామం ఘనపరచబడుతుందట. ఘనహీనతకు పోతలేదు. యేసయ్యను తిట్టేవారిగా, యేసయ్యను ఏం దేవుడయ్యన అనేవారిగా లేమంటవా? ఆయన లేడంట. ఆయన కూడా, ఆయన శిష్యులు కూడా, ఒక రంగం చెప్పాలంటే ఆయన సంఘం అది. 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు. అంటే ఏం చేశారంటే పాపాలు చేసినటువంటి ఒప్పుకున్నారు. అదే అర్థం. మరియు ఇది ఇంపార్టెంట్, మాంత్రిక విద్య అభ్యసించిన వారు. అప్పట్లో ఈ 2000 సంవత్సరాల క్రితం మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఎలా ఉంటారు చెప్పండి? రాటు తీరిపోయింటారు అప్పట్లో ఉన్నవాళ్ళు. ఇప్పట్లో క్లాసికల్, అప్పట్లో మాస్. అప్పట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండింటారు చూడు, మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు. మాంత్రిక విద్య అభ్యాసించిన వారు అనేకులు మాంత్రిక పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఇవి పనికిరావురా యేసయ్య ముందు అని. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఎంత పెట్టుకున్నారంట తెలుసా వాటిని అప్పట్లో? మాంత్రిక పుస్తకాలు 10,000 వెండి రూకలు. వారు లెక్క చూడగా వాటి పుస్తకాల వెల 10,000 50,000 వెండి రూకలు. అప్పట్లోనే చూసారా, దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా పక్కన పడేశారు అంతే. మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు సైతం యేసుప్రభువుని నమ్ముకున్నారు. అది నిజమైన భక్తి అంటే. మనం ఎవరి దగ్గరికి పోతామో వాడి దగ్గరికి పోతాం. పోయి కర్మగాలి. అసలు నిజంగా వీళ్ళంతా ఏం సాక్ష్యం చెప్తారు? రేపు పొద్దున పరలోకానికి వెళ్తే, ఒరే మేము మీకంటే వాడికంటే నువ్వు పోయిన మాంత్రికుడి కంటే గొప్పవారా నువ్వు, అంతే కదా. నిజంగా మనకి ఎంత అమాయకత్వం ఉందంటే మనం ఎవరు తెలుసా? అసలు దేవుని పిల్లలం. ఆ స్పృహ మనకి లేదు. ఫస్ట్
ఆ స్పృహ మనకు లేదు. ఎవడో చెప్పులు కుట్టేవాడు కొడుకుల్లాగా తయారవుతున్నాం మనం. మనం మనం ఎవరు? ప్రధానమంత్రి కొడుకు అంటే ఎట్లుంటాడు, ఎట్లా ఫీల్ అవుతాడు? వెనకాల 10 కార్లు, ముందు 10 కార్లు వస్తాయి. మనం ఎలా ఉంటున్నాము? వాడు కూర్చొని చెప్పులు కుట్టుకుంటాడు చూడు, వాడి కొడుకు నేను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి చేసే పనులన్నీ చూస్తే ఇట్లా ఉండే మనవి. ఆ బాబునోని దగ్గరికే పోతాము, ఆ మాంత్రికుడి దగ్గరికే పోతాం. చచ్చిపో వాని దగ్గర పోయే బదులు దేవుడు బాగా చేస్తే లేకపోతే లేదు. ఆలోచించేద్దాం. మనం ఇక్కడ బైబిల్ని బట్టి ఆలోచన చేస్తే యేసయ్య ఎంత గొప్పవాడంటే, మాంత్రికులు సైతం, వాళ్ళ విద్యను అభ్యసించిన వారు సైతం, ఒకడు కాదు ఇద్దరు కాదు, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు అని రాయబడించాడు అక్కడ. ఇంతమంది తమ పుస్తకాలు తీసుకొచ్చి ఇంతేసి పుస్తకాలు అన్ని ఇట్లా గుంపు వేసి భోగిమంటేసేసారట వాటిని. వాటి విలువ ఎంత? 50,000 వెండి. 2 రూపాయలు కాదు, 3 రూపాయలు కాదు. ఆలోచన చేయండి. ఇవి మనకి ఏం నేర్పిస్తాయంటే, మనం ఏ స్టాండర్డ్లో ఉన్నామో అనేది మనకు నేర్పిస్తాయి ఇవన్నీ. ఎవడు పనికిరాడండి దేవుని ముందు. ఎవడు పనికి వస్తాడు చెప్పు దేవుని ముందు? కనుక ఆ మాంత్రికలు వారు వచ్చి అన్నది ఏంటంటే, వారు సైతం దేవుని నమ్ముకొని తమ పుస్తకాలు వ్యర్థమని చెప్పేసి ఆ పుస్తకాలన్నీ పక్కన పడేశారు. దాని విలువెంత? ఇంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది మనుషుల్లో. మన దగ్గర మీ ఇంట్లో 2తోనే ఆగిపోయింది. మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఇనికి వెళ్తున్నారు. ఉన్న వాళ్ళంతా ఏమవుతున్నారు? మా ఒకరిని దేవుడు ఎందుకు రక్షిస్తాడు తెలుసా? ఆ ఒకరి ద్వారా మిగిలిన కుటుంబానంతా రక్షించాలని దేవుడు రక్షిస్తాడు. మన ఏమంతా కూడా నిజంగా దేవుని మీద ఉంటే గినా, మన ఆలోచన గిన నిజంగా దేవుని మీద ఉంటే గినా, మన ప్రభావము కుటుంబం మీద పడుతుంది. ఏదో దేవుని నమ్ముకున్నాం అంటూ ఒక పక్కన పెట్టేసి ఆయన్ను మన పని చేసుకుంటూ పోతే ప్రభావం పడదు. ఎట్లా ఉండాలంటే, ఎంతసేపు ఇంకొకరికి అంటించాలా, ఇంకొకరిని మార్చాలా, ఇంకొకరిని రక్షణలోకి తీసుకురావాలనే థాట్ మనలో పోకూడదు. ఎప్పుడు చచ్చిపోకూడదు. అది చచ్చిపోకూడదు. నమ్ముకున్నాను, చర్చికి పోతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వస్తున్నాను కాదు మనం చేయాల్సిందేది. మనము నీతిని ప్రకటించాలా. దేని ప్రకటించాలా? పేతురు పత్రిక. దీన్ని ఇలా పట్టుకొని 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, అది మన మీద ఉంచబడింది. అది మన బాధ్యత. పేతురు రాసిన 2వ అధ్యాయము నోవాహు కోసం ఎక్కడ రాయబడిందో చూడండి. 5వ వచనం అంట చూడండి, ఒకసారి చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకము, అంటే నోవా కాలం ఉన్నవారు, విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి. ఎప్పుడు ప్రమాదం ఎవరి మీదకి వస్తుంది? ఇది మీరు గమనించాలి. ఎప్పటికైనా సరే ప్రమాదాలు జరిగేది, ప్రమాదాలు వచ్చేది భక్తిహీనుల మీదకే. భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు ఏమిటి ప్రకటించాడట? నోవాహును మరి 7గురిని. మరి ఇప్పుడు మీరు నేను కాపాడబడాలంటే సువార్త ప్రకటించాలి. మరి లేకపోతే ఎట్లాగవుతుంది? ఓడ కట్టుకుంటున్నానండి నేను ఎప్పుడు సువార్త చెప్పినట్టు ఎట్లయితుంది? నేను కట్టుకుంటున్నానండి అంటే ఎట్లా అవుతుంది? నీతిని ప్రకటించాలి. నేను కారు తీసుకొని వచ్చాను, నాకేం సంబంధం లేదు. అప్పులైనా, కష్టాలైనా, బాధలైనా, సమస్యలైనా. చర్చిలో చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకే తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. 2.5 లక్షలు అప్పు తెచ్చాను. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, దేవుడు చూస్తున్నాడు.
2.5 లక్షలు అప్పు తెచ్చాను. 3.5 లక్షలు అప్పు తెస్తే అందులో 2.5 లక్షలు 1 లక్ష రూపాయలు కట్టేశాను. 2.5 లక్షలు ఉంది ఇంకా. ఆ డబ్బులు నెల తీసుకురానుకున్నాను ఆయన. నేను దేవుని సేవకని తెచ్చాను. నేను దేవుని సేవ చేయాలి, సువార్త ప్రకటించాలని తెచ్చాను. ఏ ఒక్కడు ముందుకు రాకపోతే నేను ఒకడేం చేస్తాను? నేనేం చేయలేను. నేను ఎవరిని దశంభాగం అడగలేదు, ఎవరిని ప్రథమ ఫలం అడగలేదు. లేకపోతే నీ పొలం 18 లక్షలు అయింది కదా మాథ్యూస్, నాకు నువ్వు దశంభాగం ఇవ్వాలి కదా అడగలేదు. అడిగితే ఏమంటాడు మాథ్యూస్ని? పసిగారు మా అన్న ఉన్నాడు పార్ట్నర్షిప్ దాంట్లో, మా నాయన ఉన్నాడు, నా భాగం వస్తే నేను ఇస్తాను అంటాడు. ఇంకా డబ్బులు రాలేదంటాడు. సరే నీ భాగమైన 5 లక్షలు వస్తుంది అనుకో, 5 లక్షలు ఇవ్వాలి కదా. ఆలోచన చేయండి. ఒక ఆయన అయితే పొలం చేసుకున్నాడు పోయినసారి. అంతకుముందు ఏమన్నాడంటే, కొంతమంది అడిగారు, మన ఎవరు గిద్దోనే ఎవరు అడిగారు, మీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, 5 ఎకరాలు ఇవ్వచ్చు. మా నాయన వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా నాకు రాలేదన్నాడు. వచ్చింది తర్వాత 1.5 లక్ష వచ్చింది. అందులో ఏమి ఇవ్వాలా? వస్తే నేను ఇస్తానన్నాడు. అప్పుడు వాగ్దానం చేసి నమ్ముకున్నాడు. గిద్దోని ఇచ్చాడు అన్నమాట. ఒకసారి ఆయన పొలం చేసుకున్నాడు. ఆయనకు గిసుములో ఎంతో వచ్చింది, 3,000 5,000 వచ్చింది, ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? ఈయన అన్నాడు, నీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, ఇవ్వచ్చు కదా అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఇంకా మా నాన్నల పేరు మీద మా పేరు మీద రాలేదు, అప్పుడు ఇస్తాంలే అన్నాడు. ఎప్పుడైతే వీళ్ళ పేరు మీద మారిందో వీళ్ళు చర్చ పెట్టారు కదా, చర్చ పెట్టేశారు. వీడు వస్తే ఏం చేయాలి? రేపొద్దున 10 లక్షలు వచ్చిందనుకో, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి దేవునికి. ఏం తెలివి చూడండి మంది. నక్క తెలివి అంటారు దీన్ని. దాన్ని ఏమంటారు? కాదు, నది దాటిన తర్వాత తెప్పను తిరిగేస్తారంటారు కదా, అవసరం లేదు దాంతో తిరిగేస్తారంట. మేధావులు ఉన్నారు, దేవుని దగ్గరే చోర్లు. విశ్వాసాన్ని ఎలా అంటామండి నిన్ను? కనుక దేవుని కోసము చేయాల్సిన పనులు ఎన్నిగా ఉంటాయి. నేను సువార్త ప్రకటించక రమ్మంటున్నాను నాతో పాటు 4గురిని. శనివారం ఇంతవరకు ఎవరు రాలే. వారి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఎయిర్టెల్లో బిజీ అయిపోయారు, గేర్లో బిజీ అయిపోయారు, బ్యాంకుల్లో బిజీ అయిపోయారు, పనుల్లో బిజీ అయిపోయారు. ఏం చేసేది మరి? ఇంకా సువార్త ప్రకటించాలి. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మీరే చెప్పండి. 2వ అధ్యాయం 5వ వచనం మీరే చదువుతున్నాను, నేను చదవడం లేదు కదా. భక్తిహీనులకు వెళ్ళి సువార్త ప్రకటించాడండి. ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఒక తరం ప్రకటించాడు. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడండి. నువ్వు సువార్త ప్రకటించకపోతే ఎలా నిన్ను కాపాడుతాడు? ఎలా కాపాడుతాడు దేవుడు? నువ్వు సువార్త ప్రకటించడం, నీ ఇంట్లో రక్షించబడడం లేదు, నీ కుటుంబంలో రక్షించబడి, నీ అన్నదమ్ముల్లో రక్షించబడి, నీ ఊర్లో రక్షించబడడం లేదు. కానీ ఇక్కడ ఎఫ్ఎస్సి పట్టణంలో 2 సంవత్సరాలకే మాంత్రికులు సైతం రక్షించబడుతున్నారే, విగ్రహారాధికులు సైతం రక్షించబడుతున్నారే, యూదులు రక్షించబడుతున్నారే, అన్యులు రక్షించబడుతున్నారే. వారికి ఉన్న పుస్తకాలన్నీ, వారికి ఉన్న మత గ్రంథాలన్నీ, వారికి ఉన్న సమస్తాన్ని తీసుకొచ్చి విలువలేనివని భోగిమంటేసి కాల్చిపారేస్తున్నారే. అక్కడ వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది, ఇక్కడ వాక్యం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. విత్తనం వేసిన విత్తనం భూమిలోనే అలాగే ఉండిపోతే, అది ఫలించకపోతే లాభం ఏంటి? అందుకే కదా త్రొవ్వేసి లోపల పెట్టేసాను అన్నాడు ఒకడు. అంటే అర్థం ఏంటి? నీకు నువ్వు రక్షించబడి ఊరికే ఉన్నావని అర్థం. ఫలాలు లేవు, నువ్వు రక్షించబడ్డావు అంతే. ఎక్కడ భూమిలో ఉన్నావు, ఆ విత్తనం పైకి రావాలా. పైకి వస్తేనే కదా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుంది. అది నేను దాచేశాను అంటున్నాడు. అక్కడ అట్లా లేదు కదా. 5 మీనలు ఇచ్చినాడు 5 మీనలు, 10 మీనలు ఇచ్చినాడు 10 మీనలు తయారు చేసి పెట్టాడు. వీడు ఒకటి ఇస్తే ఒకటి తీసుకుపోయి ఏం చేసాడు? భూమిలో పాతి పెట్టేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు రక్షించబడ్డావే కానీ ఎవరికి సువార్త చెప్పడం లేదు, నువ్వు రక్షించబడ్డావే కానీ ఎవరికి నీతి ప్రకటించడం లేదు, నీ ద్వారా ఏ లాభం లేదు. అందుకే నువ్వు సోమరి, కఠినమైన చెడ్డదాసుడా, బుద్ధిహీనుడా అన్నాడు. రేపొద్దున అదే అంటాడు మనల్ని. ఏం చేస్తాం? నా వరకు నేను చేశాను, నన్నేం చేయమంటావు? నా సపోర్ట్ లేదు ప్రభా, నేనేం చేయమంటావు? స్వార్థ ప్రకటించడానికి రెక్కలు రావడం లేదు, మరి ఏం చేద్దాం? దేవుని పని చేయడానికి మనం ఉన్నాం. అసలు దేవుని పని చేయడానికే పుట్టాం. 2వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదువుదాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును
రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన రాబడి చూడండి. అక్కడ నీతిని ప్రకటించాలి. నీతిని ప్రకటించడం అంటేనే సువార్త అని అర్థం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. చెప్పకపోతే ఎట్లా అవుతుందండి? ఎలా మారుతారండి? రేపొద్దున వీళ్ళు అడుగుతారు, చెప్పకపోతే అడుగుతారు, జనాభా అడుగుతుంది. రేపొద్దున దేవుని ముందు నిలబడి నువ్వు విశ్వసించిన నీ కుమారులు ఉన్నారు కదా ప్రభువా, వాళ్ళు ఏ రోజు చర్చికి పోతున్నారే కానీ మాకు ఎప్పుడైనా సువార్త చెప్పారా అని అడుగుతారు. 11వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు అంటే వర్షం అనేది ఎప్పటికీ రాలే, జలప్రలయం కూడా ఎప్పుడు రాలే, అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసాయను. లోకము మీద ఏం చేశాడట అతను? నేరస్థాపన అంటే అర్థం ఏంటి? రక్షించబడండి అని సువార్త ప్రకటించాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు. ఆయన నేరం మోపాడు. ఓడను తయారు చేస్తున్నాను రండి. అదే కదా నేరం మోపడం అంటే. సువార్త ప్రకటించడంలో 2 జరుగుతాయి. మనం సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. రక్షించబడితే రక్షించబడతాడు, లేకపోతే శిక్షించబడతాడు. ఇక్కడ నేరస్థాపన జరిగింది చూడండి. సువార్త ప్రకటించాడిన అప్పుడు నీతికి వారసుడయ్యాడు అతను. ఏమిటి వారసుడయ్యాడు? నీతికే వారసుడయ్యాడు అతను. సువార్త ప్రకటించాలి, అది మన బాధ్యత. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఆగిపోకూడదు, సాగిపోవాలి. నిన్ను చూస్తే ఇంకొకడు భయపడజావాలి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అని రాయబడింది ఇక్కడ. అంతకుముందు మాత్రం మీరేం చూశారు? భక్తిహీనులను చూశారు. ఇప్పుడు అవిధేయులని చూస్తున్నారు. భక్తిహీనులనే అవిధేయులు అంటారు. ఎప్పుడు అవిధేయత వస్తుందో అప్పుడు భక్తిహీనత అవుతుంది. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అంటే క్రీస్తు ఆత్మస్వరూపిగా అన్ని వారికి యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగానే వెళ్ళి ప్రకటించాడంటే. ఎలా ప్రకటించింటాడు ఆత్మస్వరూపిగా? నోవాహులో ఉండి నోవాహు నోటు ద్వారా ప్రకటించాడు. నోవాహు ఆ కాలానికి ప్రవక్త. ప్రకటించాడు అంటే ఇప్పుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి ఎలా ప్రకటిస్తాడు? గాల్లోంచి మాట్లాడతాడు ఏంటి? కాదు కదా. నోవాహులో ఉండి నోవాహు ద్వారా మాట్లాడాడు. ఒకవేళ డైరెక్ట్గా దేవుడు పిలిస్తే రారు, వచ్చేస్తారు. స్వరం వినబడితే పైనుంచి. కనుక నోవాహులో ఉండి దేవుడు కార్యం జరిగించాడు. ప్రకటించడం జరిగింది అని మన బైబిల్ చెప్తుంది. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 16వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, చూసారా, ప్రకటింపకపోతే శ్రమ ఉందమ్మా. అనుక్షణం దేవుని గురించి సిగ్గుపడినా పర్వాలేదు, మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, మనం సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. నీచునుగా నిన్ను చూడని, నా దేవుణ్ణి నీచునుగా చూశారు. క్రీస్తుని ఈ ప్రపంచం ఎలా చూసింది? నీచునుగా చూసింది. మనల్ని కూడా చూడండి, నో ప్రాబ్లం. నిన్ను ఎంత తక్కువగా ఈ ప్రపంచం చూస్తుందో, నిన్ను ఎంత తక్కువగా ఈ ప్రపంచం అంటదో అంత పరలోకంలో నీకు మహిమ ఉంటుంది. ఏ ఒక్కడు మంచి కార్యాలను ప్రకటిస్తే
నీతి కార్యాలను నీ ప్రపంచంలో ప్రకటిస్తే ఏ ఒక్కడు ఒప్పుకోడు. ఎందుకంటే వాని లోపల ఉండే యాంటీ దుర్నీతి ఉంది. వానిలో ఏముంది? ప్రతి మనిషిలో దుర్నీతి ఉంది కనుక నీతి పట్టదు. అది ఎప్పటికీ ఇది కాదు. సింహాన్ని గడ్డి తినదు, ఆవు మాంసం తిందు. మనిషి పాపి కనుక నీతి నచ్చదు. అది మ్యాటర్ ఇక్కడ. నీతి నచ్చదు కనుక వెంటనే ఏమవుతా అంటే మనం నీతిని ప్రకటించిన వెంటనే వాడు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే వానికి వ్యతిరేక భావన ఉంది లోపల. అంగీకరించడం చాలా కష్టం అవుతుంది. కనుక ఈ ప్రపంచంలో మనము పరదేశులమును యాత్రికులము. ఒక రంగు చెప్పాలంటే మనమంతా కూడా గ్రహాంతరవాసులం. ఎవరు? వేరే గ్రహంలో నుంచి వచ్చిన వారు. క్రైస్తవులు అనగానే వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళం. మనం చాలా డిఫరెంట్గా పోతాం. లోక ఆచారాలు, లోక ఆలోచనల ప్రకారం మనం పోం కనుక మనం డిఫరెంట్గా పోతాం. అందుకే ఈ లోకం మనం ఎలా చూస్తుంది? ఒక అమెరికన్ సైకిల్ వేసుకొని పోతూ ఉంటే కానీ రోడ్లోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? అందరూ చుట్టుకుంటారు వాడిని. అట్లనే మనం కూడా ఇప్పుడు లోకంలో మనం ఎట్లా ఉన్నాము? విచిత్రమైన మానవులం. వీళ్ళతో పండగలు చేయం, వీళ్ళతో కలవం, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో వెళ్ళం. వాళ్ళ ప్రవర్తనలో మనం ప్రవర్తించం కనుక కొత్తగా ఉన్నారు వీళ్ళు. అది క్రొత్తదనాన్ని కోరుకుంటుంది దేవుడు బైబిల్. మనం డిఫరెంట్గా ఉంటాం, డిఫరెంట్గా జీవిస్తాం. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ నేర్చుకోవాలి. లోకంతో స్నేహం తక్కువ చేయాలి, దేవునితో స్నేహం ఎక్కువ చేయాలి. ఇలా మన జీవితాలు దేవుని వైపు తిరగాలి. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అది మన మీద మోపబడిందండి భారము. ఎక్కడ మోపబడిందో చూడండి. 11వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. ప్రయాసపడి భారం మోసుకొనున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేత్తును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఏదో ఎత్తుకోమన్నాడమ్మా, ఏదో ఎత్తుకోమన్నాడు. మొత్తానికి ఆయన ఏందో ఎత్తుకోమన్నాడు. ఎద్దుల మీద ఏం పెడతారు? పొలంలోకి వెళ్ళిన తర్వాత దాని మీద ఏం పెడతారు? ఎద్దుల మీద కాడి. ఏం చేయాలి ఇప్పుడు? కాడి పెట్టుకొని పని ఉంది దానికి. నా కాడి మీరు ఎత్తుకోమంటున్నాడు. ఆయన కాడేంటి? 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? నా కాడి మీ మీద పెడుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. అది మ్యాటర్ అక్కడ. నా కాడి చదవండమ్మా. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. 3.5 సంవత్సరాలు. అందుకే యేసుప్రభువు తన శిష్యులతో అన్నాడు, 3.5 సంవత్సరాలు ఏంటున్నారు? ఏం చేస్తున్నారు 3 సంవత్సరాలు? తురున్ను అనబడు పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? శిష్యులు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి. సేవ చేయాలంటే ముందు వెంట ఉండి సేవకుడు ద్వారా నేర్చుకోవాలి. పరిచర్య చేసి ఊరికే సేవ కాదు. కనుక యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ప్రతిరోజు ఎంట తిరిగారు. ఎవరు? అపోస్తలుడు. కనుక నేర్చుకోండి అంటున్నాడు వాళ్ళతో. ఫస్ట్ కాడి ఇప్పుడు ఎవరి మీదకి పెడుతున్నాడు? చదవండి. నా యొద్ద రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక. అయితే మీ మీదకి అయితే నేను కాడి పెడుతున్నాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణానికి కాడెత్తుకుంటే విశ్రాంతి దొరుకుతుందండి. బరువు కదా, బాధ్యత కదా. సువార్త ప్రకటిస్తేనే విశ్రాంతి దొరుకుతుంది. అసలు సువార్త ప్రకటించే కంటే దేవుడు మనల్ని పిలిచింది ఇంట్లో ఆదివారం కూడుకోవడానికి మాత్రమే కాదు. దేవుడు మనల్ని పిలిచింది ఆదివారం కూడుకోవడం. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు జీవించడం కోసం అక్కడ మాటలు నేర్చుకుంటావు. నీవు నేర్చుకున్నది సమాజానికి సువార్త ప్రకటిస్తావని అక్కడికి నేర్చుకునేది నువ్వు.
కూడుకునేది. మిగిలిన వారం అంతా కూడా ఏం చేయాలా? ఎవరికో ఊరికి యాడో ఒక దగ్గర సువార్త అంటిస్తూనే ఉండాలా, చెప్తూనే ఉండాలా. అది సువార్త అంటే. ఒక ఆయన ఉన్నాడు యేసుపాదం అని, రోకొండలో, ఆ మంచిగా పట్టుకుంటాడు. ఆయన ఎవరికైనా సరే సువార్త చెప్పేస్తాడు. కొత్త వాడికైనా సరే వెంటనే కనబడ్డాడంటే అయిపోయిందా. అన్న ఎవరన్నా మీది? నిమ్మగలన్నా యేసుప్రభువు నమ్ముకున్నా, యేసుప్రభువు మన కోసం రక్తం చిందించాడన్నా, ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్నా, యేసుప్రభువు నిజమైన దేవుడన్నా, ఆయన నమ్ముకోకపోతే నరకమన్నా, ఆయన నమ్ముకుంటేనే స్వర్గమన్నా అనేస్తాడు. అంతే, ఫినిష్. 2 ముక్కలో చెప్పేశాడు. ఆడేమన్నా అనుకోని ఇంకా సువార్త చెప్తాను రా నాయన అనుకుంటాడు. ఇంకా అలా మనం ఎవరికైనా సువార్త చెప్తున్నామా? వాళ్ళకే బాధ్యత ఉన్నది. డినామినేషన్లో వాళ్ళకే బాధ్యత ఉన్నది. బైబిల్ అంటుంది సత్య సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి మీద ఉంది. ప్రతి ఒక్కడు సువార్త ప్రకటించాలి. 14వ అధ్యాయము అదే లూకా సువార్తలో 26వ వచనాన్ని చదవండి. 14 లూకా సువార్త 26 కరెక్ట్ అమ్మా. ఎవడైనాను నా యుద్ధకు వచ్చి నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. అవి విడిచిపెట్టలేము, ఇవి విడిచిపెట్టిపోయినా ఉంటాడు దేవుని కోసం మనం కదనా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? భార్యను ద్వేషించు, భర్తను ద్వేషించు, తల్లిదండ్రులను ద్వేషించు అంటే అర్థం ఏంటంటే నీ ప్రాణాన్ని సరే ద్వేషించు అంటే ఇక్కడ నాకంటే ఎక్కువ ప్రేమించొద్దని చెప్తున్నాడు. అర్హత ఉంది ఆయనకు. నీ భార్య కంటే ఎక్కువ దేవుడు, నీ భర్త కంటే ఎక్కువ దేవుడు, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ దేవుడు. తల్లి దేవత కాదు, ప్రథమ దేవత కాదు ఆమె. ఎస్, తల్లి దేవతే, తల్లి దేవుడే, దేవుడు లేదని లేదు. కానీ వాళ్ళ ఇద్దరు కంటే ముఖ్యమైన ఆయన దేవుడు. కానీ మన స్కూల్లో నేర్పించేటప్పుడు చూడండి, ఏ అంటే యాపిల్ అంటారు, బి అంటే బాల్ అంటారు, సి అంటే క్యాట్ అంటారు, డి అంటే డాగ్ అంటారు, డాల్ అంటారు, ఈ అంటే ఎలిఫెంట్, ఎఫ్ అంటే ఫిష్, ఇంకా లేకపోతే ఏదో. ఇప్పుడు తర్వాత వచ్చేది ఏంటి? కనీసం ఇక్కడైనా జీఓడి గాడ్ అంటారేమో అని ఎదురు చూసినామన్నమాట. అప్పుడు ఏమంటారు తెలుసా? గన్ అంటారు. వెంటనే ఏమంటారు? గాడ్ దగ్గర గన్ అంటారు. ఆలోచన చేయండి. ఎక్కడ A to Z మీరు గాడ్ కనబడతారో మీరే గమనించండి. అంటే ఈ లోక సంబంధమైన విద్యలో దేవునికే ప్రాధాన్యత లేదు. అంటే ఏమంటారు? అమ్మా. మీరు ఇక్కడైనా చూడండి, 56 ఉన్నాయి కదా మొత్తం టోటల్గా, ఎక్కడైనా దేవుడు కనబడతాడా? మీరే ఆలోచన చేయండి. అంటే ఈ లోకం ఏం చేసిందంటే దేవుణ్ణి సైన్సు, శాస్త్రము, చదువు, వెర్రి చదువు అన్నాడు. అందుకే దీన్ని దెయ్యం చదువు అన్నాడు. అందుకే దీన్ని పక్కకు పడేసింది దేవుణ్ణి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. మరి దైవదేవో భవ ఎడన్నాడు? మీరే గమనించింది. దేవుడికి అడుందా? మనం అలాగే తయారైనాం. ముందు ఎవరు రావాలి? దేవుడే రావాలి ముందు. దేవుడే ముందు, ఆ తర్వాత మాత, ఆ తర్వాత పితృ, ఆ తర్వాత గురువు. అసలు దేవునికి స్థానమే లేకుండా చేసిందండి ప్రపంచము. మనం కూడా ఆయన పిల్లలం అన్నప్పుడు మనం ఆయనని తీసుకొని వచ్చి ముందు ప్రపంచంలో ప్రొజెక్ట్ చేయాలా, నిలబెట్టాలా ఆయన్ని ప్రపంచం ముందు. మన బాధ్యత అది. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన పని. విన్నంత మాత్రం ఉపయోగం లేదు. ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 14:26లో దేవుని విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో అమ్మడ్డం వచ్చినా పక్కన పడే, తల్లడ్డం వచ్చినా పక్కన పడే, చెల్లడ్డం వచ్చినా పక్కన పడే, అక్కడ్డం వచ్చినా పక్కన పడే, అన్నడ్డం వచ్చినా పక్కన పడే, ఆఖరికి నీ ప్రాణం సైతం దేవుని కోసం బ్రతకనని అడ్డం పడితే దాన్ని కూడా పక్కన పడే అన్నాడు. ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే వాటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు అని అర్థం. అంతే. అప్పుడే నువ్వు ఏమవుతావు? నాకు శిష్యుడు అవుతావు. 27 మరియు
తన సిలువ అన్నాడు చూడండి ఇక్కడ. ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు సిలువ మోస్తున్నాడు ప్రతి క్రిస్మస్ రోజున, దిశ ఇది ఏమన్నా ఈస్టర్ రోజున. మీరు చూసారా శుక్రవారం రోజు కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు, కరుణామయ అని కూడా డ్రెస్ చేసుకొని మళ్ళీ ఇట్లా చెక్కశీలు, అది అంత బరువైంది కాదు, దాంట్లో లోపలంతా టొల్లు ఉంటుంది, ఇట్లా ఇట్లా మోస్తారు. కొంతమంది సిలువ వేసినట్లుగా కట్టుకుంటారు, నిజంగా సిలువ సంపేలవన్నీ. ఇక్కడ ఏమన్నాడు, ఏ సిలువ ఏమన్నాడు ఇంక అర్థం కాలే. తన సిలువను మోసుకొని నన్ను వెంపడింపని ఎడలా. ఏంది నీ సిలువ అంటే ఏంటి, సువార్త. సిలువ అంటే సువార్తకు సూచిస్తుంది ఇది. తన సిలువ అక్కడ ఏం మోపుతానన్నాడు 11వ అధ్యాయం 29లో, నా కాడి మోపుతానన్నాడు కదా, నాతో నేర్చుకున్నామన్నాడు కదా, ఆ కాడే సిలువ. పక్కనే లూకా సువార్త 9వ అధ్యాయం 22. మనుష్య కుమారుడు శ్రమలు పొంది డిసెంబరా లేకపోతే క్రిస్మస్కా లేకపోతే ఈస్టర్కా, ప్రతిదినమా సిలువ ఎత్తుకోమన్నాడా, లేకపోతే ఈస్టర్ రోజున శుక్రవారం రోజున ఏమైనా సిలువ ఎత్తుకోమన్నాడా? గుడ్ ఫ్రైడే, ఆ గుడ్ ఫ్రైడే ఎత్తుకునేవాడు దానితోనే వేసేసాలి అంతే, ఇంకేం లేదు. వాడి వాక్యం చదివిండు, ఇది మనకు అర్థమై ఉండదు. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను, యేసయ్య ఒక్కసారి సిలువ ఎత్తుకున్నాడు, మనల్ని ప్రతిదినం ఎత్తుకోమన్నాడు. ప్రతిదినం అంటే అర్థం ఏంటి ఇక్కడ, ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. సిలువ అంటే అది, ప్రతి దినము సువార్త ప్రకటించాలి. నువ్వు రండ్రా నాయన, కనీసం శనివారంకో రోజైనా రండ్రా అంటే రారు. 3 నెలలకు ఒకసారి పడుతుందా ట్రిప్ మీకంటే రారు. అది మన ప్రజల యొక్క స్థితి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఎవరి నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలి ఇప్పుడు మనం? నేను స్వార్థకు పోను, నన్ను ఏమని చేస్తారేమో అని నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటే నువ్వు నశించిపోతావు. ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమైన నన్ను బయటికి పోతే ప్రాణం పోయినా అది పరలోకంలో ఉంటుంది. అది మ్యాటర్ అక్కడ. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకొని దేవుని పని చేయడానికి పోకుండా ఉంటే నువ్వు నరకానికి పోతావు. నువ్వు ఇప్పుడు ప్రాణం కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు, ఇప్పుడు ప్రాణం దేవుని కోసం పోగొట్టుకుంటే దాన్ని రక్షించుకుంటావు. రివర్స్. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని నెడలా లేక నష్టపరుచుకుని నెడలా వానికి ఏమి ప్రయోజనం అని రాయబడి చూడండి ఇక్కడ. నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రికి పరిశుద్ధ దూతలు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం చూచు వరకు మరణమును రుచి చూడండి నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అసలు ఈ సిలువ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీరు చూడండి 9వ అధ్యాయం 1వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరములు అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు. అదే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రతిదినము సిలువ మోసుకోపోవడం అంటే అర్థం ఏంటి? దేవుని సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించాలనే కదా దాని మీనింగ్. 5వ వచనం. మిమ్మును ఎవరు చేర్చుకున్నో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పిన. వారు బయలుదేరితే అంతటా సువార్త. అది ప్రతిదినం సువార్త కోసమే మాట్లాడుతున్న మాటలవి. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతిదినమా, ఆదివారం ఒక రోజా, సంవత్సరానికి ఒక రోజా? లేకపోతే మనకు నీతి పరలోకం ఎట్లా వస్తుందో చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారంటే అర్థం ఏం చెప్పండి? శిలువకు శత్రువులు నడవు అంటే సువార్తకు అని అర్థం, అంతే కదా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులా నడుచున్నారు, వీని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నాను కదా. సువార్త, శిలువ అంటే అర్థం ఏంటి? వాక్యానికి విరుద్ధంగా, శిలువకు విరుద్ధంగా అంటే సువార్తకు విరుద్ధంగా నడుస్తున్నారు అని అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. వెరీ గుడ్. అపోస్తల కార్యములు 19వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఎఫెసీలో ఇంత గొప్పగా దేవుడు ఘనపరచబడి మాంత్రికులు సైతం తమ పుస్తకాలు తెచ్చి వాటిని భోగి మంట వేసి కాల్చేసి ఇక ఎప్పుడూ కూడా వాటి జోలికి పోకుండా, వీళ్ళే వాటి జోలికి పోకపోతే మనం పోతున్నాం జోలికి. ఇంత ప్రభావంతో దేవుని వాక్యము ఆ రోజు ప్రబలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇలా అందరూ మారేటప్పటికి, అక్కడ అందరూ క్రీస్తును నమ్మేటప్పటికి అక్కడ ఉన్న వారందరూ కూడా పౌలుకి చాలా వ్యతిరేకమైపోయారు. వ్యతిరేకం అవడం వల్ల 26వ వచనం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపుగా ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారు. చూసారా, చేతులతో చేయబడింది దేవుళ్ళు కాదు అని చెప్తున్నాడు అన్నమాట ఆయన. మీరు రూపించుకున్నది దేవుళ్ళు కాదు. అక్కడ చాలా అల్లరి జరిగింది, ఇంకా చాలా అల్లరి జరిగింది. అప్పుడు 20వ అధ్యాయం 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తర్వాత మీరు ఇక్కడ ఒక విషయం చూడొచ్చండి. ఈ అర్తిమీ దేవి కోసం అండి వారు ఎలా అరుస్తారో నిజంగా అక్కడున్న అన్యులు గట్టిగా కేకలు వేస్తారండి వాళ్ళు. ఒకసారి 34వ వచనం అనుకుంటా చూడండి. ఎంత? అబ్బా గుంపులు వచ్చేసారండి. అట్లే ఉరవకుండా తేరికి పెళ్ళ తేరికి వస్తారు చూడు, అట్లా వచ్చేసారు. ఎందుకంటే ఫేమస్ ఆమె. 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పరలోకంలో దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నట్లుగా వీళ్ళు ఇక్కడ కింద భూమి మీద గుంపులుగా వచ్చి ఏమంటున్నారు వాళ్ళు? అర్తిమీదేవి మహాదేవి, అర్తిమీదేవి మహాదేవి, అర్తిమీదేవి మహాదేవి అని 2 గంటల సేపు అంట అండి. ఏకకంఠముతో ఇంక ఇదే శబ్దం వినపడుతుంది తప్ప. ఆలోచన చేయండి, అంత గుంపు ఒకే రకంగా శబ్దం చేసి మీ సినిమా హాల్లోకి వెళ్ళండి, మహా అయితే 500 మంది ఉంటారు. ఆ పేర్లు పడేటప్పుడు లేదా డైలాగులు చెప్పేటప్పుడు ఎలా అరుస్తుంటారు తెలుసా? క్రికెట్ ఆడుతున్నారు చూడండి, ఆ గ్రౌండ్లోకి వెళ్ళండి, ఎట్లా అరుస్తుంటారు తెలుసా? ఇక్కడ ఇంత గొప్ప జనాభా, లక్షల కొద్ది జనాభా, వేల కొద్ది జనాభా వచ్చి 2 గంటల సేపు అర్తిమాదేవి మహాదేవి, అర్తిమాదేవి మహాదేవి అని పౌలుకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఈమె దైవత్వం లేనిదని చెప్తున్నాడు వీడని, ఈమెను కించపరుస్తున్నాడని, ఆసియా అంతటా భూలోకం అంతటా ఆరాధన చేయబడుతుంది, ఈమె మా లాభం పోతుంది అని 2 గంటల సేపు అరిచారంటే ఆలోచన చేయండి వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసింటాడో మీరే గమనించాలి. ఇక్కడ ఆ అల్లరి అణిగిన తర్వాత 20వ అధ్యాయం 1వ వచనం. పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. అయిపోయిందండి ఇంక అక్కడ. ఇంకా అల్లరి ఎక్కువైపోయింది కదా, నేను ఉన్నాను ఇంక ఇక్కడ, నేను ఉన్నాను అని చెప్పేసి శిష్యులను పిలిపించి వాళ్ళందరినీ బలపరిచి, మీరు దేవుణ్ణి మాత్రం వదలొద్దండి, మీ పని మీరు చేస్తూ ఉండండి, నేనైతే వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 20వ అధ్యాయము 17వ వచనం చూడండి.
16 చదువుదాం. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుచుండెను గనక, ఎందుకంటే పెంతెకోస్తు దినమున చాలామంది వస్తారు అక్కడికి, యూదులు. వాళ్ళందరికీ సువార్త ప్రకటించి చూడండి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ మంది ఉంటారో, ఎక్కడెక్కడ జరుగుతుందో చూడండి, అక్కడికే పోతున్నాడు. ప్రమాదాల్లోకి వెళ్తున్నాడు, ఈయన డేంజర్లోకే పోతున్నాడు చూడండి. పెంతెకోస్తు దినమున సాధ్యమైతే నేను యెరూషలేములో ఉండాల్సిందే. మనం అనుకుంటున్న కారు కాదు, బైక్ కాదు, ట్రైన్ లేవు, బస్సులు లేవు, ఓడల్లోనే వెళ్ళాలి, కాలినడకనే వెళ్ళాలి. సాధ్యమైతే పెంతెకోస్తు దినములో నేను వెళ్ళాలి. కనుక అతడు ఆసియాలో కాలాహారము చేయకుండా, అంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఎఫెస్సును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. చూసారా? కానీ ఆ చుట్టుప్రాంతాల్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాలనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా 17, అతడు మిలేతు నుండి ఎఫెస్సునకు వర్తమానం పంపి, ఎక్కడున్నాడు ఇప్పుడు? మిలేతులో ఉన్నాడు, ఎఫెస్సులోకి వెళ్ళలేదు. వర్తమానం పంపించాడు అక్కడికి. సంఘపు పెద్దలను పిలిపించాను, వారు తమ యుద్ధకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను అని రాయించండి. ఏమన్నాడు వారితో? అని వాళ్ళతో ఇవన్నీ సంఘ పెద్దలు అంటే ఎవరు? సేవకులు. వారితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇక్కడ సంఘ పెద్దల యొక్క మీటింగ్, ఇది పాస్టర్స్ మీటింగ్ అంటాం కదా. ఈయన ఎవరైతే సేవకులుగా అక్కడక్కడ నియమించాడో వాళ్ళందరినీ మిలేతుకు పిలిపించాడు. మిలేతుకు వచ్చారు వాళ్ళంతా ఎఫెస్సు నుంచి. వాళ్ళతో చెప్తున్నాడు ఇప్పుడు, నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను, మీరు మీ దగ్గర సేవ జాగ్రత్తగా చేయండి, నమ్మకంగా చేయండి. డైరెక్ట్గా మనం 31వ వచనానికి వద్దాం. కావున నేను వారితోనే చెప్తున్నాడు ఇదంతా. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పు తిని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా. అది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎఫెస్సులో? అక్కడ 2 సంవత్సరాలను ఒక దగ్గర, 3 నెలలను ఒక దగ్గర ఉన్న, టోటల్గా 3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. 3 సంవత్సరాల పాటు ఉన్నాడు చూడండి అక్కడ. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇకపోతే మనము ఎఫెస్సీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఈలోగా నాకు కొంచెం వాటర్ ఇస్తే